జై భీమ్. బహుజనులకు రాజ్యాధికారం రావాలంటే బహుజన సమాజం నిర్మించబడాలి. బహుజన సమాజం నిర్మించబడాలంటే బహుజన వాదం ప్రచారంలో ఉండాలి. బహుజన వాదం ప్రచారంలో ఉండాలంటే బహుజన ఉద్యమం జరగాలి. బహుజన ఉద్యమం జరగాలంటే బహుజన నాయకత్వం బలంగా ఉండాలి. బహుజన నాయకత్వం బలంగా ఉండాలంటే ఆ సమాజంలో మహనీయుల త్యాగాలు, మహనీయుల సిద్ధాంతం బలంగా వ్యాపం జరగాలి. అప్పుడే బలమైన నాయకత్వం బయటకు వస్తుంది. ఎప్పుడైతే బలమైన నాయకత్వం వచ్చినప్పుడు ఈ సమాజాన్ని ఏకీకరణం చెందించడం జరుగుతుంది. బహుజనులందరూ ఏకైక లక్ష్యం కోసం ఏకమవడం జరుగుతుంది. ఎప్పుడైతే బహుజనులు ఏకైక లక్ష్యం, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ అని చెప్పడం జరిగిందో, ఆ మాస్టర్ కీ సాధించడం కోసం ఏకమవుతారు. తద్వారా బహుజన సమాజం ఓటు చైతన్యం పొందుతుంది. ఆ ఓటు చైతన్యం ద్వారా ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారం బాటలు వేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ సమాజంలో బలమైన నాయకత్వం వచ్చినప్పుడు మాత్రమే ఈ బహుజన రాజ్యాధికారం సాధించడం కోసం అవకాశం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నా బహుజన సోదరులారా, బహుజన నాయకత్వాన్ని కాపాడుకోండి. బహుజన నాయకత్వం లేని సమాజం ఏదైతే ఉంటుందో ఆ సమాజం బానిస సంఖ్యలలో బందీ ఉంటుంది. సో ఈ సమాజానికి బలమైన నాయకత్వాన్ని అందించి రాజ్యాధికారం వైపు పయనించాలని మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.